హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజైతే నేను ఇడ్లీ అయితే వేసేసాను, చట్నీ చేసేసాను. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నమాట. దేనికంటే మా సొంత వాళ్ళ ఇంట్లోనే తప్పదు కూడా, సొంత ఆడపడిచి ఇంట్లో. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో ముందైతే వెళ్ళిపోతున్నాను అనమాట. అందుకని ఈ బెండకాయలు అయితే కోసేసుకున్నా, అలానే పాలకూర ఒకటి కడుక్కుని ఉంచుకున్నాను అనమాట. సో ఎవరో వచ్చారని మళ్ళీ బయటకు వచ్చాను. ఇదే అటు ఇటు తిరగటమే అవుతుంది ఎప్పుడు చూసినా. సో ఇది అయిపోయింది. పాలకూర అయితే కోసేసి ఉంచుకున్నాను అనమాట. అది కూడా ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. అక్కడికి వెళ్ళి వచ్చాక స్టార్ట్ చేస్తాను. సో వెళ్ళి వచ్చేసానండి. ఇప్పుడే వెళ్ళి వచ్చేసాను. స్నానం చేసాను, మళ్ళీ చేయాలంటే స్నానం చేసాను. సో దాని వరకే పప్పు వేస్తున్నాను అనమాట. ఇద్దరు రానన్నారు భోజనానికి. సో వాళ్ళిద్దరి వరకే ఒక చిన్న గ్లాస్తో వేసి ఆకుకూర ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది కొంచెం ఆకుకూర. మేము అందరం ఎట్లాగా అక్కడే భోజనాలు, అందుకని కొంచెం చింతపండు, పాలకూర, పప్పు, ఉప్పు, పసుపు వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. అలానే బెండకాయలు కూడా కోసించుకున్నాను అనమాట. అయితే ఒకటి స్కిప్ అయిపోయింది. మార్నింగ్ నేను బీరకాయలు కోసి పచ్చడి అయితే ఇడ్లీ వేసేటప్పుడు చట్నీతో పాటు చేసా, చూపించడం కుదరలా. సో ఇప్పుడైతే ఒక పొయ్యి మీద అన్నము, ఒక పొయ్యి మీద ఏమో పప్పు, ఒక పొయ్యి మీద ఏమో బెండకాయలు కోసే కదా, జస్ట్ ఫ్రై అనమాట. డీప్ ఫ్రై కాకుండా నార్మల్ ఫ్రై అలా చేసేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్ళొచ్చినా, ఎంత పనిలో ఉన్నా సొంత వాళ్ళ ఇంటికి మిస్ అవ్వను. అలానే ఇంట్లో వంట చేయడం మిస్ అవ్వను. నా బిజినెస్ ఉంటుంది, రీల్స్ చేయడం మిస్ అవ్వను. ఓకేనండి. సో ఇప్పుడైతే బెండకాయలు అయితే లైట్గా ఇలా నూనె వేసుకుని, ఎక్కువ వేసుకోకుండా డీప్ ఫ్రై ఇట్లయితే వేయించేసుకున్నాను. 3 పొయ్యిల మీద 3 టపటప పెట్టేసాను. ఇది చేసుకుంటూ లోపల ఇంకో పని చేసుకుని ఒక పక్కన బిజినెస్ ఫోన్స్ మాట్లాడుకుంటూ అన్నీ చేసేస్తున్నాను అనమాట ఫాస్ట్గా. ఈ ఆడవాళ్ళకి తప్పదు కదండి, మనం ఆడవాళ్ళకి ఏది తప్పదు, అన్నీ చేసుకోవాలి కదా. సో వచ్చేసింది పప్పు విజిల్ కూడా. ఇది బుడ్డదానికి అయితే తీసేసి అప్పుడు నేను తానం వేసుకుంటాను. చూసారా, చాలా కొంచెమే చేశా. మార్నింగ్ ఒక ఇద్దరికే అని, దానికి మా బాబుకి. సో ఇంకా మా అబ్బాయి వచ్చి ఏంటి ఇంకా వెళ్ళట్లేదు, అయిపోయిందిగా వెళ్ళంటే, ఇప్పుడు దాన్ని అన్నం పెట్టడం అయిందిరా, అంతా క్లీన్ చేసుకోకపోతే ఇంటికి వచ్చాక ఇరిటేషన్ నాకు మామూలుగా ఉండదు. శుభ్రంగా అన్నీ ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుని వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చే కూడా ఇబ్బంది పడకూడదని. సో ఏం చేసావు మమ్మీ అంటే చూపిస్తున్నాను. ఇది కూడా బీరకాయ పచ్చడి, అది చేశాను. రసం ఆల్రెడీ పెట్టేశానని చెప్పి చూపిస్తున్నాను అనమాట. మా బుడ్డది వచ్చింది, తీసుకెళ్ళవా అని. సరే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి, లీలాకెత్తాను, నోరు తిరక్క లీలక్క అంటుంది. సో ఇంతేనండి. ఈరోజైతే మా ఇంట్లో లంచ్ ఈ విధంగా అయిపోయింది. చిన్న పనైనా సరే, పెద్ద పనైనా సరే, ఇంట్లో వంట అయితే నేను చేయకుండా బయటకు అయితే వెళ్ళను. ఎందుకంటే ఒకసారి వస్తారు, ఒక్కోసారి రారు. అందుకని నచ్చితే లైక్